अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय 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 मेहर बाबा, जय पुराण पुरुषोत्तम। जय 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 मेहर बाबा, जय पुराण पुरुषोत्तम। जय सद्गुरुनुत सज्जन वंदित चरणारविंद। जय सद्गुरुनुत सज्जन वंदित चरणारविंद। जय 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 मेहरु बाबा, जय पुराण पुरुषोत्तम। जय सृष्टि स्थिति कारक सकल जन मनोविहार। जय सृष्टि स्थिति कारक सकल जन मनोविहार। जय सुंदर मोहनांग दिव्य भानु किरण तेज। जय सुंदर मोहनांग दिव्य भानु किरण तेज। जय 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 मेहरु बाबा, जय पुराण पुरुषोत्तम। जय सुस्मित वदन शोभा, प्रेमिक जन सम्मोहित। जय सुस्मित वदन शोभा, प्रेमिक जन सम्मोहित। जय त्रिभुवन परिपालक, प्रेमोन्मत्तुल सेवक। जय त्रिभुवन परिपालक, प्रेमोन्मत्तुल सेवक। जय 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 मेहरु बाबा, जय पुराण पुरुषोत्तम। जय अखंड मौनधारी, अहंकार भवहारी। जय अखंड मौनधारी, अहंकार भवहारी। जय जय तव प्रेमान्वित, प्रापु प्रसादिंचु हरि। जय जय तव प्रेमान्वित, प्रापु प्रसादिंचु हरि। जय 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 मेहरु बाबा, जय पुराण पुरुषोत्तम। जय सद्गुरुनुत सज्जन वंदित चरणारविंद। जय 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 मेहरु बाबा, जय पुराण पुरुषोत्तम। अवतार मेहर बाबा की जय। జై जय బాబా बाबा, అండి. जय बाबा। జై బాబా అండి. చాలా చక్కని సంకీర్తన. ఈ సంకీర్తనలోని ఈ విశ్వంలో ఉన్న మానవాళ్ళందరూ ఇమర్చబడ్డారు. ఫస్ట్ సద్గురువులు, తర్వాత సర్వసామాన్యమైన జనులు, తర్వాత బాబాని ప్రేమించే ప్రేమికులు, తర్వాత మస్తులు. అందరినీ ఈ పాటలోని మీరు 4 పదాల్లోనే ఇంతమందిని ఇమిడ్చి చక్కని సంకీర్తన పాడి వినిపించారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. తర్వాత మేమందరం వినేందుకు కార్యక్రమాన్ని కొనసాగించుదాం. స్పీచ్ మొదలు పెట్టండి. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। 16th అక్టోబర్ మరి బాబా జీవితంలో బాబా ప్రేమికుల జీవితాలకు ఎలాగైతే కురుక్షేత్ర యుద్ధంలో నరుణ్ణి ఉద్దేశించి నారాయణుడు చేసినటువంటి బోధ గీతామృత బోధ, అది ఈనాటికి ఇన్ని తరతరాలుగా అది ఒక ఆదర్శవంతమైనటువంటి ఆధ్యాత్మిక బోధగా ఇప్పటికీ ఎలా అయితే నిలిచి ఉందో, ఎలా ఎన్నో సాంప్రదాయాలు ఎన్నో ఇవి అన్ని గీతను అంత ప్రామాణికంగా తీసుకొని ఆధ్యాత్మికతను వాళ్ళు చెప్పటం జరుగుతూ ఉందో, అలా మరి 16th అక్టోబర్ రోజున బాబా సాక్షాత్తు ఈ యుగావతారుడు, సనాతనుడు,
ఉన్నతోన్నతుడు అయి ఉండి కూడా ఆయన ఒక సాధకుని పాత్ర వహించి ఈ రోజున 16 అక్టోబర్ 1949 రోజున నవజీవనం అనే ఘట్టాన్ని ఆయన ప్రారంభించటం జరిగింది. మనం చూస్తాం ఎన్నో సాంప్రదాయాలు, ఎంతో మంది గురువులు ఇదంతా ఉన్నారు. అయితే గురువులు చెప్పేవారే గాని వారు స్వయంగా చేయటం అనేది ఏ సాంప్రదాయంలోనూ కూడా లేదు. వాళ్ళు చెప్పటం, శిష్యులతో చేయించటం అంతే. ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం అలా వీళ్ళతో పాటుగా పాత్రధారులై వీళ్ళతో పాటుగా చేసినట్టు ఉండరు. కానీ ఇక్కడ మెహర్ బాబా ముందుగా ఆయనే ఉండి ఈ నవజీవనాన్ని ఆయన గడపటం జరిగింది. అది 16 అక్టోబర్ 1949. దానికి ముందుగా కొద్ది మాసాల నుండి బాబా దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు. అంటే ఒక ట్రీట్మెంట్ చేయాలి, ఒక ఆపరేషన్ చేయాలి డాక్టర్ అంటే దానికి పేషెంట్కు అన్ని రకాల పరీక్షలు చేసి అతను ఆపరేషన్కు తగి ఉన్నాడా లేదా, దానికి ఆయన శరీరం సహకరిస్తుందా లేదా, ఇవన్నీ చూసిన తర్వాత ఆపరేషన్ మొదలు పెడతాడు. అలాగే బాబా కూడా ఈ నవజీవనం అనే అటువంటి ఆపరేషన్ ప్రక్రియను, ఇది కేవలం బాబాతో వెళ్ళిన 16 మంది పురుషులు, 4 స్త్రీలు, వీరికి సంబంధించింది, బాబాకు సంబంధించిందే కాదు. ఇది యావత్ విశ్వానికి సంబంధించింది. యావత్ విశ్వానికి, రాబోయే తరాల వారందరికి కూడా నవజీవనం అనే ఈ ఘట్టాన్ని బాబా తను స్వయంగా తన 16 మంది పురుషులు, 4 స్త్రీలతో కలిసి ఆచరించి చూపించింది. కేవలం మాటల్లో చెప్పలేదు ఆయన. కేవలం ఒక ప్రణాళిక రూపకంగా శిష్యులకు ఇవ్వలేదు, స్వయంగా ఆచరించి ఇచ్చాడు. మరి డాక్టర్లు కూడా అంతే కదా, స్వయంగా వాళ్ళు ఆ ఆపరేషన్ చేయడానికి ముందు వారు దానికి సంసిద్ధతను, వాళ్ళ యొక్క ఆ ప్రావీణ్యతను అలవరుచుకున్న తర్వాతనే ఆపరేషన్ చేయటం. ఆపరేషన్ ఒక డాక్టర్కి ఇవ్వాలి అంటే సీనియర్లు వాడిని ఎన్నో రకాలుగా ప్రయత్నించి వాడికి అన్నీ నేర్పించి అప్పుడు కానీ అతనికి ఆపరేషన్ చేసే అటువంటి ఆ అవకాశాన్ని ఇస్తారు. అట్లాగే మెహర్ బాబా ఆయన అందుకే అన్నాడు ఆయన, నేను మొట్టమొదటిసారిగా ఓ పాట పాడాను, ఆ పాటే నా మెడ చుట్టూ వచ్చి చుట్టుకుంది, ఈ యావత్ విశ్వం యొక్క బరువు నా మెడకు చుట్టుకుంది అన్నాడు. ఎందుకు అంటే ఆయన మొట్టమొదటి వాడు, ఆయన సనాతనుడు. మొట్టమొదటిసారిగా నేను భగవంతుణ్ణి అని తెలుసుకొని ఆయన భగవంతుడే కాక ఈ సృష్టితో సంబంధం పెట్టుకొని సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆ గమ్యాన్ని చేర్చటానికి కావలసినటువంటి బాధ్యతను ఆయన తన నెత్తిమైన వేసుకున్నాడు. అందుకే అది నా మెడ చుట్టూ చుట్టుకుంది అన్న. అందుకనే సద్గురువులు వారి పని అయిపోయింది, శరీరం చాలించారు అంటే ఇంకా గుడ్ బై, ఈ సృష్టితోని వాళ్ళకి సంబంధం ఉండదు, ఇక మళ్ళీ రారు. కానీ అవతారుడు మాత్రం ప్రతి యుగంలో మన మధ్యకు వస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని గమ్యం చేర్చటం అనేది ఆయన తన కోసం ఏర్పరచుకున్న బాధ్యత. మిగిలిన వాళ్ళందరి కోసం నాది అయిపోయింది కదా, నేను చేరిపోయాను, ఇక మిగిలిన వాళ్ళతో నాకేం పని అని ఉంటే ఆయనకి బాధ్యత ఉండేది కాదు. కానీ యావత్ విశ్వం యొక్క బాధ్యత ఆయన తన పైన వేసుకున్నారు. అందుకని ఆయన ఈ నవజీవనం అనేది స్వయంగా ఆచరించి, స్వయంగా ఆయనే దీంట్లో ఒక పాత్రధారి అయి ఒక సాధకుని పాత్రను వహించి గడిపినటువంటి ఈ నవజీవనం కనుక దీనికి అంతటి ప్రాధాన్యత ఉంది. అందుకే బాబా ఏం చెప్పారంటే నవజీవనం సందేశం చెప్తూ బాబా అన్నారు, దిస్ న్యూ లైఫ్ విల్ లివ్ బై ఇట్ సెల్ఫ్ ఎటర్నల్లీ ఈవెన్ ఇఫ్ దేర్ ఈజ్ నో వన్ టు లివ్ ఇట్. ఈ నవజీవనం ఎంతటి శాశ్వతమైనది అంటే ఇది ఎవరు గడిపే వాళ్ళు ఉన్నా లేకున్నా దానికదే కొనసాగుతూ ఉంటుంది అన్నారు. అదే దాన్ని ఇవి
ఆయన ఇచ్చిన నవజీవనం యొక్క సందేశంలో చివరి మాటలైతే మొదటి మాట ఆయన దిస్ న్యూ లైఫ్ ఈజ్ ఎండ్లెస్ అనే మాటతో ఆ సందేశాన్ని ప్రారంభించారు. ఇది ఎండ్లెస్ అంటే దీనికి అంతం లేదు. మనకు మరి బాబా 16th అక్టోబర్న ప్రారంభించి ఆయన మార్చిలో డెహ్రాడూన్లో ముగించేశారు. అంటే దానికి ఒక ఘట్టం, ఆ ఘట్టం ముగిసిపోయింది. ముగిసిపోయిన తర్వాత బాబా ఈ నవజీవనంలో బాబా అందరికంటే ముందు ప్రారంభించే రోజునే చాలా కుంభవృష్టి కురిసింది. ఈసారి మనకు మన రాష్ట్రాల్లో కాకుండా దేశం అంతటా కూడా విపరీతమైన వర్షాలు పడ్డాయి. వర్షాల వల్ల చాలా నష్టాలు కూడా జరిగాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్నీ జరిగాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా ఆ వర్షాల వల్ల కలిగినటువంటి, ఆ వరదల వల్ల కలిగినటువంటి ఆ ఫలం ఇంకా అది దాని యొక్క పరిణామం ఇంకా దూరం కాలేదు. అందరూ ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు. ఇది ఈ నవజీవనం అనేది ఎండ్లెస్ అన్నారు బాబా. దీనికి అంతం లేదన్నారు. ఈవెన్ ఆఫ్టర్ మై ఫిజికల్ డెత్ విల్ బి కెప్ట్ అలైవ్. నేను శరీరం చాలించిన తర్వాత కూడా అది జీవించే ఉంటుంది. బై దోస్ హూ లివ్ ది లైఫ్ ఆఫ్ కంప్లీట్ రినౌన్సియేషన్ ఆయన అన్నాడు. అయితే ఈ నవజీవనం ఇది ఎవరైతే బాబా ఈ నవజీవన సందేశంలో చెప్పారో దాన్ని గడిపే వాళ్ళ ద్వారా కొనసాగించబడుతుంది అంటూ, అలా గడిపే వాళ్ళు ఎవరు లేకున్నా కూడా దానికదే కొనసాగుతుంది అనే విషయం కూడా బాబా ఆ సందేశంలో చెప్పటం జరిగింది. అయితే ఎవరి ద్వారా ఇది కొనసాగింపబడుతూ ఉంటుంది అంటే by those who live the life of complete renunciation of falsehood, lies, hatred, anger, greed and lust. అంటే బాబా సూచించినటువంటి నవజీవన నియమాలు, వాటికి సంబంధించి ద్వేషము, క్రోధము, అత్యాశ, కామము ఇవన్నీ వీటన్నిటిని పరిత్యజించి ఎవరైతే జీవనాన్ని గడుపుతారో వారి ద్వారా నవజీవనం కొనసాగించబడుతుంది అన్నారు. అంటే అలా బాబా ఏర్పాటు చేసినటువంటి ఈ నవజీవనం అంటే ఇప్పుడు ఎందుకు బాబా ఇది ఇంత ఖచ్చితంగా చెప్పవలసి వచ్చింది అంటే, ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనం చూసినట్టయితే కేవలం బాహ్యమైన ఆడంబరాలు, బాహ్యమైనటువంటి ఈ వీటి కోసమే ఇప్పుడున్నటువంటి మతాలు, సాంప్రదాయాలు ప్రాకులాడుతున్నాయి. వాటి తర్వాత మన జీవనంలో నిజమైన మార్పు వచ్చిందా రాలేదా అనేది ఎవరు కూడా దాని గురించి పట్టించుకోవటం కానీ, దాని గురించి ఎవరు బాధపడటం లే, దాని గురించి ఆదుర్దా పడటం లేదు. కానీ దేని గురించి ఆదుర్దా పడుతున్నారు? బాహ్యమైనటువంటి ఇవి ఇప్పుడున్నటువంటి పూజారీల వ్యవస్థ, ఇప్పుడున్నటువంటి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అది చేస్తే అక్కడికి అయిపోయింది అనే వాళ్ళు అలా అనుకోవటం, నడుచుకోవటం. ఇప్పుడు సృష్టిలో ఏర్పడినటువంటి మతాలు ఇవన్నీ కూడా ఏ లెవెల్లో ఉన్నాయంటే కేవలం బాహ్యమైనటువంటి, సూఫీ భాషలో బాబా చెప్పారు షరియత్ అంటే బాహ్యపరంగా చేసే కర్మకాండల్లో మునిగిపోయి ఉన్నాయి ఇప్పుడున్నటువంటి అన్నీ కూడా. అందుకనే బాబా ఈ నవజీవనం 16 నుంచి గడిపిన 1 సంవత్సరం, మళ్ళీ 16:50 నాడు ఒక రోజు కోసం నవజీవనం నుంచి బయటకు వచ్చి మహాబలేశ్వర్లో బాబా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకంటే నవజీవనం యొక్క ముఖ్యమైన 2 ప్రామాణికమైనటువంటి విషయాలు బాబా చెప్పినవి ఏమిటి అంటే హెల్ప్లెస్నెస్ అండ్ హోప్లెస్నెస్. ఈ హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్ అనేవి అంటే ఎవరి నుంచి సహాయం స్వీకరించకపోవటం, దేని గురించి ఆశించకుండా ఉండటం అనేది ఆ మాటలకు అర్థం మనకు గోచరించినా కూడా హెల్ప్లెస్నెస్ అండ్ హోప్లెస్నెస్ అనేది
ఎలాంటిది అంటే ఇది ఏదో ఎవరి మీదనో వచ్చి పడి అది వచ్చి పడింది కాబట్టి దాన్ని భరిద్దాము అనే విషయం కాదు. ఇది ఇక్కడ బాబా నవజీవన దాంట్లో రినన్సియేషన్ అంటే ఈ జీవితంలో పరిత్యాగము అనే దాన్ని ఎవరు చేయాలి? తనకు తానుగా స్వయంగా చేయాలి. మళ్ళీ ఈ పరిత్యాగం అనే దాన్ని రెనన్సియేషన్ అనే దాన్ని బాబా అన్నారు బాహ్యమైన రెనన్సియేషన్. మనకు కనిపించే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆస్తులు ఇవి అన్నీ కూడా ఏదో ఒక సంస్థలకో ఏదో ఒక గుడికో గోపురానికో రాసిచ్చి వెళ్ళిపోయి ఎక్కడో ఆశ్రమవాసం చేస్తూ ఉండేవాళ్ళు ఉంటే ఆహా ఆయన అన్ని పరిత్యజించారు అని అంటాం. బాబా అంటాడు బాహ్యమైనటువంటి సన్యాసం సన్యాసం కాదు, సన్యాసం ఆంతరంగికమైనటువంటి సన్యాసమే కావాలి. అది ఆంతరంగికంగా ఉండాలి, లోపల ఉండాలి. దాని గురించే బాబా మనకు 7th అక్టోబర్ రోజున బాబా సతారాలో అంతిమ ప్రకటన చేసిన తర్వాత 1954లో 29:30 సతారాకు వెళ్ళి 7th అక్టోబర్న అక్షర ఫలకాన్ని విసర్జించారు. ఈ అక్టోబర్ మాసం 7వ తేదీ రోజున సతారాలు. ఆ రోజు బాబా చెప్పారు, ఎందుకంటే 29:30 రోజున బాబా అంతిమ ప్రకటన చేస్తూ ఇక నేను త్వరలోనే నా మౌన విరమణ వైభవము ప్రకటీకరణ అన్ని జరిగిన తర్వాత నేను నా శరీరాన్ని వదిలేస్తాను అన్నారు. అయ్యో అంతవరకు ఎవరు బాబా శరీరాన్ని వదిలేస్తారు అనే అటువంటి ఆలోచనే లేదు. దాంతో అందరూ ఆదుర్దాపడి చాలా ప్రేమికుల్లో అల్లకల్లోలం మొదలైపోయింది. ఆదుర్దా ఎక్కువ అయిపోయినందువల్ల బాబా ఆ 7th అక్టోబర్ రోజున అక్షర ఫలకంలో తన చివరి సందేశంగా ఏం చెప్పారంటే మీరెవ్వరు కూడా దేని గురించి ఆదుర్దా పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను బాహ్యమైనటువంటి సంబంధాలను ఒక్కొక్కటిగా తెంచివేసి ఆంతరిక సంబంధాలను దృఢతరం చేయటం కోసమే ఈ బాహ్యమైనటువంటి సంబంధాలను ఒక్కొక్కటిగా నేను తెంచివేస్తున్నాను. ఇది కేవలం ఆంతరికమైన సంబంధాన్ని దృఢతరం చేయటం కోసమే అన్నారు అని ఆ 54 7th అక్టోబర్ రోజున చెప్పిన విషయం అది. అలా 16th అక్టోబర్ రోజున బాబా ఈ హెల్ప్లెస్నెస్ హోప్లెస్నెస్ అనేవి 2 నవజీవనానికి మనం పెట్టాము. అయినా బాబా గడిపిన ఆ నవజీవనంతో సంతృప్తి చెందలేదు ఆయన. మనం అనుకున్న విధంగా 100% ఈ నవజీవనాన్ని గడపలేదు అన్నారు. కాబట్టి బయలుదేరే ముందు బాబా భూమి మీద అహ్మద్నగర్ రైల్వే స్టేషన్ క్రాసింగ్ దగ్గర అక్కడ అందరూ కలిసి బయలుదేరే ముందు ఆయన సాక్షాత్ మోకాళ్ళ మీద వంగి నేలను నుదుటితో తాకి ప్రమాణం చేశారు. అది ఏం ప్రమాణం చేశారో తెలుసా అంటే ఎవరికి తెలియదు. బాబా అన్నారు ఇప్పుడు కాదులే అన్నారు. అంటే ఆయన ఈ నవజీవనం ద్వారా తలపెట్టినటువంటి కార్యము యావత్ విశ్వానికి అప్పటికే కాకుండా రాబోయే తరాల వారికి కూడా ఉండే విధంగా ఈ నవజీవనాన్ని ఆయన చేశారు. అయితే ఆయన అనుకున్నంత లెవెల్లో 100% అది అంత సాటిస్ఫాక్టరీగా జరగలేదు. అందుకని బాబా భగవంతుణ్ణి క్షమాపణ కూడా అడుగుతూ అందరినీ తన శిష్యులను కూడా తాను భగవంతుడిగా వాళ్లను క్షమించటం, తాను భగవంతుడయ్యుండి కూడా సాధకుని పాత్ర వహించి భగవంతుణ్ణి తనను కూడా క్షమించుమని అడగటం జరిగింది. అలా జరిగిన తర్వాత 16th అక్టోబర్ రోజున బాబా మహాబలేశ్వర్లో ఒక్కరోజు కోసం తన పాత ప్రేమికులను కొత్త వాళ్ళ 1 year నుంచి బాబా దర్శనం ఇక మనకు మళ్ళీ దొరుకుతుందా లేదా అని ఆదుర్దా పడే వాళ్ళందరికీ ఆయన ఒక్కరోజు ఆ రోజు వచ్చి ఆయన దర్శనం చేసుకొని ఆయన మళ్ళీ నవజీవనాన్ని ఇక ముందు ఎలా కంటిన్యూ చేయబోతున్నారు అనే విషయాన్ని తన అనుచరులతోని నిర్ణయించుకోవటం కోసం ఆగాఖాన్ బంగ్లా అక్కడ మహాబలేశ్వర్లో ఈ 16th నాడు సమావేశం జరపటం జరిగింది. ఇది ఇట్లా జరుగుతూ ఉంటే
నవజీవనం ఒక పక్కన జరుగుతూ ఉంటే మరి బాబాను పరీక్షించడానికి బయలుదేరిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దాంట్లో పీడి నిగం అంటే పుకార్ అని చెప్పుకుంటాం మనం, పరమేశ్వరి దయాల్ నిగం. ఆయన 2 సంవత్సరాల నుంచి ఇటు బాబా నవజీవనం జరుగుతుంటే ఆయన బాబాను ఈయన ఒక మనిషి దేవుడు ఎలా అవుతాడు, ఆయన కమ్యూనిస్టు భావాలు కలిగిన అతను. అంతకుముందు ఆయన పుకార్ అనే పత్రిక నడుపుతున్నారు, జన జాగరణ కోసం, జనాలను జాగృతం చేయటం కోసం, ఏది ప్రాపంచికంగా, రాజకీయంగా. అలా ఆయన చేస్తూ చేస్తూ ఆయనకు మెహర్ బాబా గురించి బాబా దాస్ అని ఆయన చెప్పటం, ఆయన చెప్పి ఈయన అంటే బాబా చేసిన సేవా కార్యక్రమాలు నచ్చాయి ఆయనకి. కమ్యూనిస్టులకు అందరికీ నచ్చుతాయి, ఎందుకంటే బాబా మరి తన సమాధి పైనే రాయించుకున్నారు కదా, మాస్టరీ ఇన్ సర్వీట్యూడ్ అని. అలాగే మరి బాబా స్వయంగా ఆయన ఇచ్చిన సందేశం, ఐ ఆమ్ ది లార్డ్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ స్లేవ్ ఆఫ్ మై లవర్స్ లవ్ అని. నా ప్రేమికుల ప్రేమకు దాసుణ్ణి, యావత్ విశ్వానికి నేను ప్రభువును, స్వామిని, అయినా కూడా నా ప్రేమికుల ప్రేమకు దాసుణ్ణి అన్నారు. అందుకని ఆయన చేసినటువంటి ఆ సేవా కార్యక్రమాలు నచ్చినా కూడా ఈయన మనిషి దేవుడు ఎలా అవుతాడు అని పుకార్ ఆయన వెంటబడ్డాడు. 2 ఏళ్ల నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు ఎన్ని అనుభవాలు జరిగాయంటే, ఆయన వెళ్ళటం, అదిగో బాబా వచ్చాడు, వెళ్ళిపోయారు, నిన్ననే వెళ్ళిపోయారు. అలా హరిద్వార్లో ఆయన వెళ్ళి బాబా కోసం చూస్తూ, బాబా ఈ ఫలాన్ చోట ఉన్నారు అని తెలుసుకొని వెళితే ఆ బిల్డింగ్లో పైన బాల్కనీలో బాబా కనబడ్డాడు ఆయనకి. కనబడంగానే ఆయన అనుకున్నాడు, ఇవాళ దొరికాడు ఈయన, ఇవాళ ఈయనను పట్టుకొని నిలదీస్తాను అని వెళ్ళి ఆ ధర్మశాలకు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తాను. బాబా నిన్ననే వెళ్ళిపోయాడు. ఏంటి మీరంతా కలిసి గూడుపుటాన్యా, పైన ఇప్పుడే చూశాను నేను బాబా అంటే, అరే బాబు చూడు అని ఆ రిజిస్టర్ తెరిచి చూపించారు. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయిన సమయం, టైము అన్నీ కూడా రిజిస్టర్లో రాసి సంతకం పెట్టింది చూపించాడు. ఆయన నిర్ఘాంతపోయాడు. మరి అయితే ఇట్లా నాకు కనిపించింది ఎవరు, బాబానేనా కాదా? అప్పటితో ఆయన ఈ అన్వేషణలో ఒక కొత్త కోణం ప్రారంభమైంది. ఆయన వెళ్ళిపోయినా కూడా నాకు కనిపించాడు అంటే ఇదేదో మరి మానవాతీతమైనటువంటి వ్యక్తిలాగానే ఉన్నాడు ఈయన అనేది. సరే, ఆయనకు 2 సంవత్సరాల నుంచి బాబా కోసం తిరుగుతున్నా, బాబాను చూడటం, బాబాను అడగటం ఆయనకు తారసపడలేదు. 16th October 1950 మహాబలేశ్వర్లో ఇంకా ఆయన ఆ రోజు వెళ్ళాడు. ఆ రోజు బాబా ఆగాఖాన్ బంగ్లాలో సమావేశం ఏర్పాటు చేయటము, అంటే నవజీవనం 1 సంవత్సరం తర్వాత. అప్పుడు ఆ పాత ప్రేమికులందరికీ కూడా బాబా అవకాశం ఇవ్వటం ద్వారా ఈయన అక్కడికి వెళ్ళటానికి ఆయనకి అవకాశం చిక్కింది. ఆ రోజు వెళ్ళాడు, ఈయన అందరిలో కూర్చున్నాడు. ఆ రోజు జరిగింది ఏంటంటే, బాబా ఎప్పుడైతే సమావేశం సమయం, బాబా తలుపులు కిటికీలన్నీ మూయించేశారు. ఎదురుగా ఉండే మెయిన్ డోర్ కూడా విష్ణు మాస్టర్ను పెట్టి, నువ్వు వెంటనే సరిగ్గా 8 అంటే 8 గంటలకు అది డోర్ మూసేయాలి అన్నారు. అప్పుడు ఏం చేస్తే ఆయన డోర్ ముయ్యటానికి వెళ్ళేసరికి ఎదురుగా గుస్తాజీ వస్తున్నాడు, నెమ్మదిగా వస్తున్నాడు ఆయన. 1 నిమిషం లేట్ అయింది. 1 నిమిషం లేట్ కాగానే గుస్తాజీ కదా, ఎంతో పాత బాబా ప్రేమికుడు, ఆయన లోపలికి వస్తున్నాడనే విషయం తెలిసి నేను మూసేయటం ఎలాగా అని 1 నిమిషం ఆలస్యం చేసి ఆయన కోసం ఉంటే, ఈలోగా 2 కొత్త వాళ్ళు లోపలికి దూరిపోయారు. దూరి నేరుగా బాబా దగ్గరికి వెళ్ళిపోయారు. గుస్తాజీ వచ్చాడు, తలుపులు వేశాడు. విష్ణు మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆ లోపలికి వచ్చిన వాళ్ళలో పుకారు కూడా ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. అక్కడ బాబా తనకు హరిద్వార్లో కనపడడం, అప్పటి నుంచే మనస్సులో కొంచెం బాబా వైపు, బాబా యొక్క దివ్యత్వం వైపు కొంచెం మొగ్గు చూపుతూ ఉండటం, ఇంకా అక్కడ బాబాను చూడగానే ఆయన యొక్క ముఖాన్ని, ఆయన యొక్క మందహాసాన్ని, ఆ ముఖంలో ఉండేటువంటి ఆ దివ్య తేజస్సును చూసిన తర్వాత ఇంకా ఎవరికైనా ఆయన యొక్క దివ్యత్వం గురించి సందేహించే అవకాశం ఉండనే ఉండదు.
అందులో వీళ్ళందరూ కూడా పూర్వజన్మ పుణ్య ప్రకారంగా ఆయన కోసం ఆయన దగ్గర ఉండి ఆయన వారుగా ఉండి సేవ చేయటం కోసం పుట్టిన వాళ్ళు. కాబట్టి వాళ్ళలో ఆ మార్పు రావటం అనేది కొంత టెస్టింగ్ పీరియడ్ ఉన్నా కూడా అది బాబాను చూడగానే ఇన్స్టాంటేనియస్గా జరిగిపోయింది. ఆయన చూస్తూ ఆ దివ్యత్వం చూసి ఆయన తన్మయత్వంలో ఉండిపోయాడు. అక్కడ జరిగింది ఏంటంటే ఈ ఇద్దరు కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు నేరుగా వెళ్ళి బాబా పాదాల మీద పడ్డారు. అది నవజీవనం. నవజీవనం యొక్క రెండో ఘట్టం. బాబా ఆదేశాలు ఏమిటి? ఎవ్వరు కూడా బాబా పాదాలను స్పృశించకూడదు. ఎందుకంటే అప్పుడు ఆయన సాధకుని పాత్రను వహించి ఉన్నాడు కదా! వహించి ఉన్నా కూడా ఆయన యొక్క దివ్యత్వం, ఆయన సాక్షాత్తు భగవంతుడు అనంత శక్తి జ్ఞానాలను అనుభవించే ఆ స్థితి ఎప్పటికీ దూరం కాదు. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. అయినా ఆయన పాత్రధారిగా మరి నాటకంలో కోటీశ్వరుడు భిక్షగాని పాత్ర వేసినప్పుడు అక్కడికెళ్ళి కోటీశ్వరునిలాగా చేస్తే ఎలా అవుతుంది? బిచ్చగానిలాగానే చేతిలో పాత్ర పట్టుకోవాలి. ఆ భిక్షా పాత్ర పట్టుకొని అమ్మా ధర్మం చేయండి, అమ్మా ఇది చేయండి అని ఆ బిచ్చగానిలాగానే ప్రవర్తించాలి. అలాగే ఆయన పురాణ పురుషోత్తముడు అని ఇందాక నేను పాటల్లో పాడినట్టుగా ఆయన పురుషోత్తముడు గనక, పురాణ పురుషుడు గనక ఆయన కూడా పాత్రధారి అయినప్పుడు ఆ పాత్రకు తగినటువంటి న్యాయాన్నే చేకూర్చారు. అందుకని సాధకుని పాత్ర వహించారు గనక ఎవరు ఆయన పాదాలకు అంటి ప్రణామం చేయకూడదు. అంటే వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు అది తెలియక బాబా పాదాలంటి బాబా పాదాలకు ప్రణామం చేశారు. వెంటనే బాబా వాళ్ళ పాదాలకు ప్రణామం చేశారు. వాళ్ళు మళ్ళీ బాబా ఇట్లా 3 సార్లు జరిగింది. వాళ్ళు బాబా పాదాలకు ప్రణామం చేయటం, బాబా వాళ్ళ పాదాలకు ప్రణామం చేయటం. ఇది 3 సార్లు జరిగేసరికి ఈరిచ్చి వచ్చి ఆపి, ఇది బాబాకు ప్రణామం చేయటము ఇప్పుడు నిషేధం కనుక మీరు అలా చేస్తే బాబా మీరు చేసినంత కాలం బాబా మళ్ళీ చేస్తుంటాడు. బాబా చేశాడు కదా అని మళ్ళీ వాళ్ళు 3 సార్లు అయ్యేసరికి ఆపేశారు. బాబా ఆపేసి అప్పుడు బాబా అన్నారు, వీళ్ళెవరు? కొత్త వాళ్ళు ఎలా వచ్చారు లోపలికి? ఆ తలుపు వేయటం లేట్ అయింది, ఒక్క నిమిషం. దాంట్లో వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు అనుకోకుండా వచ్చారు. దీనికి ఎవరు బాధ్యులు అంటే విష్ణు మాస్టర్. విష్ణు మాస్టర్ని అడిగారు. అడిగితే విష్ణు మాస్టర్ బాబా గుస్తాద్జీ సీనియర్ మెంబర్ ఆయనను చూసి నేను ఆపాను. వీళ్ళు గబగబా లోపలికి చొరబడ్డారు. నేను గుస్తాజీ లోపలికి రాగానే తలుపులు వేయాలి అనే దాంట్లో వాళ్ళిద్దరినీ నేను ఆపలేకపోయాను అని అనగానే, సరే తప్పు నువ్వు చేసినా కూడా నవజీవనంలో ఒక చాలా విశిష్టమైనటువంటిది ఏమిటి అంటే బాబా స్వయంగా తను పాత్రధారి అయి సాధకుని పాత్ర వహించటమే కాదు, వారందరికీ దర్శకత్వాన్ని వహించి వాళ్ళందరినీ నడిపించే అటువంటి ఆ వ్యక్తిగా వాళ్ళ బాధ్యత ఆయన చేసుకున్నాడు. వాళ్ళ తప్పులకు కూడా తను స్వయంగా శిక్షను అనుభవించాడు. ఇది నవజీవనంలో జరిగినటువంటి ఇక్కడ జరిగింది సంఘటన. మళ్ళీ 16 అక్టోబర్ 1951 నుంచి 24 అక్టోబర్ 51 వరకు 8 రోజులు హైదరాబాదులో బాబా మనోనాష్ గుహలో తన మనోనాష్ కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత కాలినడకన వెళ్ళిపోతూ మెహరాజాద్ చేరే ముందు రోజు జరిగినటువంటి సంఘటన ఈమాపూర్ మసీదులో కూడా ఇలాంటిదే జరిగింది. దీని తర్వాత అది చెప్పుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే విష్ణు మాస్టర్ తప్పు చేశాడన్నాడో, తప్పు నువ్వు చేసినా నీకు బదులుగా శిక్ష నేనే భరిస్తాను అని అప్పుడు బాబా అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళని మండలి వాళ్ళని లేచి నాకు గట్టిగా చెంప మీద దెబ్బ కొట్టండి అన్నారు. అంటే అక్కడ ఉన్న మండలి వాళ్ళకందరికీ అప్పటికే బాబా వాళ్లకు ఆ తర్ఫీదు ఇవ్వటం జరిగింది. ఏదైనా చెప్తే వాళ్ళు వెంటనే అమలు చేయాలనే విషయాన్ని కూడా మంజిలే మీమ్ నుంచే బాబా వాళ్లకు నేర్పించారు. విధేయత అంటే ఎలా ఉండాలి అంటే, గడ్డం చేసుకునే వ్యక్తిని బాబా పిలుస్తుంటే, ఉండండి బాబా నేను గడ్డం చేసుకున్నా, నేను పూర్తి చేసుకున్న తర్వాత వస్తాను అంటే అతను విధేయతలో ఫెయిల్ అయిపోయినట్టే. కాబట్టి వెంటనే ఆ సగం గడ్డంతోనే వెళ్ళిపోవాలి. బొంబాయిలో ఒకసారి
ఆ బాబా డ్రైవింగ్ పిలిస్తే ఆ డ్రైవింగ్ కూడా సగం చేసుకొని వెళ్ళిపోయాడు హోమి. అతను అలాగే బాబాతోని ఉండి బాబా మళ్ళీ అనుమతించే వరకు ఆ సగం గడ్డం సగం ఒకవైపున రాసుకున్న ఎండిపోయిన నురుగు కూడా అలాగే ఉండింది. అది విధేయత బాబా నేర్పించింది. అందుకని ఇక్కడ ఎప్పుడైతే బాబా చెప్పాడో ఆ వ్యక్తి లేచి బాబా చెంపల మీద గట్టిగా కొట్టేసరికి ఆ చెంపలు ఎర్రగా అయిపోయాయి. పుకార్జీ అది చూస్తూనే ఉన్నాడు. అప్పటి వరకు ఇంకా కొంచెం ఆయనలో బాబా గురించిన అనుమానం ఉంది. అది ఎప్పుడైతే బాబా తను చెయ్యని తప్పు కోసము తను ఆ శిక్షను తన పైన వేయించుకొని చెంపల పైన కొట్టించుకున్నప్పుడు ఆయన ముఖం ఇంకా ఎరుపెక్కి ఇంకా కాంతివంతంగా తయారవటంతో ఆయనకు పుకార్కు పరిపూర్ణంగా ఈయన సాక్షాత్తు భగవంతుడు తప్ప ఇంకోటి కాదు అనే అటువంటి విశ్వాసం ఆ క్షణంలో ఆయనకు పరిపూర్ణంగా 100% విశ్వాసం అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు బాబా దగ్గరికి వెళ్తూ వెళ్తూ ఆయన తన చొక్కాను తన ధోతి, ఆయన ధోతి కట్టుకునేవాడు, ధోతిని విప్పేసి బాబా దగ్గర పెట్టేసి సర్వం నీకు అర్పిస్తున్నాను అని బాబా చెంతకు వెళ్ళి అన్ని బాబా దగ్గర పెట్టారు. పెట్టి చేతులు జోడించి నిలబడితే బాబా ఆలింగనం చేసుకొని బాబా అన్నాడు, ఇది నా ప్రసాదం కింద మళ్ళీ తీసుకో అన్నాడు. దాన్ని బాబా తన ప్రసాదంగా ఆయన స్వీకరించటం జరిగింది. అది దానితో ఆయనకు ఇక బాబా ఆయన ఇంకా సర్వం వదిలిపెట్టి ఆయన నడిపించే ఆ రాజకీయమైన పత్రిక పుకార్ అనేది మెహర్ పుకార్గా మారిపోయింది. ఇప్పటికీ మెహర్ పుకార్ హిందీలో ఏకైక పత్రిక అది. మెహర్ పుకార్ పత్రిక హమీర్పూర్ నుంచి ప్రచురించబడుతుంది. ఆయన పేరు కూడా పిడి పరమేశ్వరి దయాల్ నిగంకు బదులు పుకార్ అని పెట్టారు. బాబా ఆయన స్వయంగా ఈజ్ మై హనుమాన్ అన్నారు. బాబా గురు ప్రసాద్లో ఆయన్ని కూర్చోబెట్టి ఆయన మీద కూర్చోవటం కూడా మనం సినిమాల్లో చూసింది మనకు గుర్తు. ఇది ఒకటైతే ఇక నవజీవనంలో బాబా నేర్పించినటువంటిది అంటే ఆయన సాధకుడిగానే కాక అందరి బాధ్యతను వహించి ఆయన అందరి కోసం శిక్షను అనుభవించే ఆ ఘట్టం కూడా ఇంకొకటి. మెహరాబాద్ చేరే ముందు ఇమాంపూర్ మసీదులో బాబా విశ్రమించి ఉన్నప్పుడు రాత్రి బాబాకు ఈరిచి పక్క బ్లాంకెట్ అది పరిచి పడుకోవటానికి ఏర్పాటు చేశారు. బాబా కూర్చొని ఇంకా పడుకోబోతుంటే శబ్దం వినబడింది. ఈరిచి అదేంటి శబ్దం వినబడుతుంది చూడు అన్నాడు. అంటే ఆ రోజు అక్కడ చీకటి ఉంది, దాంట్లో లైట్ లేదు, ఏం లేదు. ఈరిచి బాబా సంజ్ఞలను చూడటానికి ఒక అగ్గిపెట్టె పెట్టుకున్నాడట. అగ్గిపుల్ల వెలిగించి ఇలా పట్టుకునేవాడు బాబా సంజ్ఞలు చేసినప్పుడు. ఆ సంజ్ఞను చూసి దాని ప్రకారంగా అప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ గోడలో ఒక పక్షి గూడు కట్టుకుంది. అక్కడ ఆ పక్షి ఉంది. అది అక్కడి నుంచి ఎగురుతూ ఉంటే ఆ రెక్కల శబ్దం వినబడింది బాబాకు. బాబా అన్నాడు, దాన్ని తీసి బయటికి విసిరేసేయి అన్నాడు. అప్పుడు ఈరిచి కష్టపడి ఆ రాళ్ల మీద ఎక్కడెక్కడన్నా కాస్త ఎక్కి చేత్తో దాన్ని పట్టి బయటికి లాగి బయటికి పంపించేద్దాము అనే ప్రయత్నంలో చెయ్యి ఇట్లా చాచగానే బాబా మళ్ళీ చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొట్టగానే వచ్చి ఈరిచి మళ్ళీ వెళ్ళి అగ్గిపుల్ల వెలిగించి బాబా ఏం చెప్తున్నారని చూసి బాబా ఈరిచితో అన్నాడు, ఇది ఈరిచి నువ్వు కూడా నాకు గుర్తు చేయలేదు, నవజీవన నియమాలకు ఇది విరుద్ధం కదా, మనం ఏ ప్రాణికి కూడా హాని తలపెట్టకూడదు. అలాంటిది మనం రావటానికి ముందు నుంచే అది ఇక్కడ ఉంది, మనమే ఇక్కడికి గెస్ట్లము, దాందే స్వంత స్థలం అది, అక్కడి నుంచి తీసి దానికి హాని కలిగించదలిచాం గనక ఈ విషయం రేపు నేను తేలుస్తాను ఏం చెయ్యాలి అని బాబా ఈరిచికి చెప్పి మరునాడు ఉదయం వాళ్ళు కాలినడకను ప్రారంభించబోయే ముందు బాబా తన సద్రా కూడా తీసేశారు. తీసేసి మీరందరూ నా పైన ఉమ్మి వేసి మీ చెప్పు తీసుకొని నన్ను కొట్టండి అన్నారు. అలాంటి శిక్షను బాబా తన పైన వేయించుకున్నారు ఈ నవజీవనంలో. అంటే నవజీవనం అనేది ఎలా ఉండాలి అంటే దేవునిపై భారం వేసి ఈ జీవన గతిని వరించాం, ఆపదలను ఆహ్వానిస్తూ ఆనందంగా సాగుతున్నాం. నవజీవనం యొక్క ఇది ఏమిటి అంటే
ఏ రకమైనటువంటి ఆశ, ఏ రకమైనటువంటి సహాయం అర్థించనటువంటి, ఎందుకు అర్థించకూడదు? దేవునిపై భారం వేసి. భారం దేవుని పైన వేశాం కాబట్టి ఆయన ఇష్టం, ఆయన ఏం చేస్తే అది చేయని. మనకు రెండో సహాయం అక్కర్లేదు. రెండవ ఏ రకమైన హోప్ మనకు అవసరం లేదు అనే నవజీవనాన్ని బాబా గడిపి స్వయంగా ఆయన తన శిష్యుల ముందుండి నడిపించినటువంటి ఆ నవజీవనం గురించి ఈరోజు ప్రారంభమైన ఈరోజు చెప్పుకోవటం మన అదృష్టం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబామ్మ. జై బాబా అండి. జై బాబా. చాలా చక్కని విషయాలు చెప్పారు. పుకార్ గారి జీవిత చరిత్ర అవనివ్వండి, పావురాల విషయాలు ఇవి నిజంగా అద్భుతమైన సంఘటనలు. ఇవి చెప్తున్నప్పుడు నిజంగా కళ్ళంట నీళ్ళొస్తాయండి. అవతారుడయ్యుండి మన అందరి కోసం ఇంత చక్కని కార్యక్రమాన్ని చేస్తూ ఆయన ఎంతో సఫర్ అయ్యారు. చాలా చక్కని విషయాలు చక్కగా చెప్పారు. జై బాబా అండి. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. ఈ కార్యక్రమంలో ఏంటంటే ఈ నవజీవనం పాటలో దేవునిపై ఆధారపడే నవజీవనము మన ప్రతిజ్ఞ సంకల్పానికి శక్తినేదో కలిగిస్తుంది. ఆశ కొరకు రోదించక, అందలమును ఆశించక, బాసల బరి ఊగిసలాడక, భయము వీడి సాగిపోదాం, ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతికా. చక్కనైన కార్యక్రమాన్ని మీరు చక్కని విషయాలు తెలియజేశారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు శివ రవీంద్ర గారు ఒక చిన్న సంకీర్తన